రూపా, అలా చేయడం తప్పు కదమ్మా. అయ్యో ఆంటీ, నేను కావాలని చేయలేదు. పొరపాటున కాలు తగిలింది. పొరపాటున తగిలిందా? కాలు తీమని నేను 2 సార్లు చెప్పాను, అయినా నువ్వు వినలేదు. మా అమ్మాయి తప్పే చేసిందండి, అయినా కొట్టడానికి మీరెవరు? దాని అమ్మా నాన్నలం బతికే ఉన్నాం కదా, వచ్చి మాకు చెప్పాలి. చెబితే నువ్వేం చేస్తావు సరోజా? ఇంకాస్త గారం చేస్తావు. నీ కూతురికి దేవుడంటే మొదట్నుంచి భయం భక్తి లేవు. ఆ రోజు గుళ్ళో ఆంటీ, గుడి గురించి మాట్లాడకండి. గుళ్ళో నా తప్పేం లేదని మీకు చెప్పాను. అక్క, నువ్వు ఊరుకో. పిన్ని, అక్క చేసింది తప్పే కదా. పెద్ద ఆవిడ ఒక దెబ్బ కొడితే మాత్రం ఏంటి? అమ్మో అమ్మో అమ్మో, అప్పుడే వాళ్ళ పక్షం అయిపోయావా? అక్కని కొడితే నీకేమాత్రం బాధగా లేదా? అంతేలే, మీరు ఒకటి, మేమే పరాయి వాళ్ళం. పోతాంలేమ్మా, మేమే బయటికి పోతాం. సరోజా, తనలా అనలేదు. ఎందుకలా ఊరికే బాధపడతావు? నేనేం ఊరికే బాధపడటం లేదండి. మా అమ్మాయిని కొట్టినందుకు, అది ఎవరో పరాయి వాళ్ళు కొట్టినందుకు బాధపడుతున్నాను. ఆంటీ, ఆవిడ పరాయి ఆవిడ కాదు, స్వయంగా నా అత్తగారు. అయినా మీ అమ్మాయి చేసింది తప్పే కదా. సరోజ, అమ్మాయి తప్పు చేసింది, ఆవిడ బుద్ధి చెప్పింది, ఇంకొదిలేసే. అంతేలే నాన్న, నీకెప్పుడు చిన్న కూతురంటేనే ఇష్టం. నేనేం చేసినా తప్పే. నోర్మే, దాంతో నీకు పోలికేంటి? అది 100లో 1 తప్పు చేస్తుంది, అది కూడా తెలియక చేస్తుంది. తప్పని తెలిస్తే సరిదిద్దుకుంటుంది. కానీ నువ్వు 100కి 100 తప్పులు చేస్తావు. అవి తప్పులని మీ అమ్మ చెప్పదు, నేను చెప్తే వినవు. ఇక బయట వాళ్ళే కదా సరిచేయాలి. సరి చేయడానికి ఆవిడెవరండి? కావాలంటే వాళ్ళ అమ్మాయికి బుద్ధులు చెప్పుకోమనండి, నా కూతురికి కాదు. పిన్ని, గొడవెందుకు? ఇక్కడితో ఆపేయి. అవును సరోజా, రుక్మిణి ఆవేశపర్రాలే కానీ చాలా మంచిది. ఆవిడ మంచితనం కనిపిస్తుందిలేండి. చిన్న పిల్ల మీద చెయ్యి చేసుకుంటుందా? చూడండి ఆంటీ, చిన్నపిల్లలు తప్పు చేస్తే తిట్టో కొట్టో దారిలో పెట్టాలి. లేకపోతే భవిష్యత్తులో మీరే బాధపడతారు. చూసారా 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 ఎలా మాట్లాడుతుందో? ఈ ఇంట్లో ఉండటం మనకు అవసరమా? పదండి వెళ్ళిపోదాం. సరోజా, పిన్ని పిన్ని, ప్లీజ్ అలా అనుకు. అమ్మా అంకిత, నువ్వు అడ్డుపడకమ్మా. ఇక్కడుంటే మీ అమ్మకి అక్కకి ఏం తోచక గొడవలు పడుతున్నారు. అదే మన ఇంట్లో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇదేంటిది? ఈ మహానుభావుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి చెయ్యకపోతే తీసుకెళ్లి మళ్ళీ ఆ నరకంలో పడేస్తారు. పిన్ని ప్లీజ్, ఇంట్లోంచి వెళ్ళిపోతాననుకు. నువ్వు నాన్న లేకుండా నేను ఉండలేను. పిచ్చి తల్లి, నిన్నొదిలి నేను మాత్రం ఉండగలనా? వెళ్ళను. కానీ మీ అక్కని ఎవరూ ఇలా అవమానించకూడదు. సరోజా, ఇక ముందు ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత నాది. అవునాంటీ, ఇక ముందు ఏమీ జరగదు. రావే. నాకు తెలిసే నీకెలా బుద్ధి చెప్పాలో. నువ్వు ఎలాగో ఇంటిని వదలవు, అందుకే రివర్స్లో వచ్చాను. ఏంటమ్మా, రాగానే గొడవ పెట్టుకున్నావు? అది కాదు బిడ్డ, ఆ పిల్ల దేవుణ్ణి అవమానిస్తుంది.
అవమానించడమే కాదు రుక్మిణక్క, దేవుడి సొమ్ము కొట్టేసింది కూడా. అసలు ఎవరు వీళ్ళంతా? ఈ ఇంటికి కొత్తగా పట్టిన గ్రహాలు. అమ్మా, అంకిత చాలా మంచిది. తనని పెంచిన తండ్రి కూడా మంచివాడే. కానీ వాళ్ళిద్దరే కొంచెం తేడా. కొంచెమేంటి, బాగా తేడా. నువ్వు లోపలికి రా రుక్మిణక్క, రా. నన్నే కొడుతుందా? ఏమనుకుంటుంది నా గురించి? అసలు నువ్వు కాలు ఎందుకే అక్కడ పెట్టావు? దేవుడున్నాడు కదా, తప్పు కదూ? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? అది అనుకోకుండా జరిగింది. కావేరి నన్ను టెంపుల్లో అవమానిస్తే ఇక్కడ వాళ్ళ అమ్మ నన్ను అవమానించింది. ఇలాగే వదిలేస్తే రేపు ఇంకేమైనా చేస్తారు. ఏయ్, అంకిత వస్తుంది, యాక్ట్ చెయ్. అమ్మా, మనం ఈ ఇంట్లో ఉండొద్దమ్మా, వెళ్ళిపోదాం. చెల్లి కోసమని మనం వస్తే వాళ్ళు గతిలేకొచ్చామనుకుంటున్నారు. మనమేదో విలన్స్ అయినట్టు అవమానిస్తున్నారు. రూపా, అలా తొందరపడకే. మనకి మన చెల్లి ముఖ్యం, వాళ్ళంతా కాదు. చెల్లి కోసం ఇలాంటివన్నీ భరించాలి, తప్పదే. ఎందుకు భరించాలమ్మా? చెల్లి వాళ్ళ ఇంటి పిల్ల కాబట్టి తనిక్కడ ఉండాలనుకుంటున్నారు. మనం ఉండడం వాళ్ళకిష్టం ఉండదు. సరే రూపా, నీకంత బాధగా ఉంటే మనం వెళ్ళిపోదాం. పిన్ని, మీరెందుకంత బాధపడుతున్నారు? ఇది నా ఇల్లే కాదు, మీ ఇల్లు కూడా. నేనున్నాను కదా. నువ్వున్నావని నీకోసమే మేమొచ్చావంకిత. కానీ వాళ్ళకి నువ్వు తప్ప మేమక్కర్లేదు. ఈరోజు కావేరి వాళ్ళ అమ్మ కొట్టింది, రేపు ఇంకెవరో కొట్టొచ్చు. ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు.